ముగ్గురికి సాఫ్ట్వేర్ ఉద్యోగి చేసేది డ్రగ్స్ సప్లై. అటు లక్షల్లో జీతం, ఇటు ఎక్స్ట్రా ఇన్కమ్. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ అభిషేక్ సింగ్ చరిత్ర తవ్వుతున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎవరెవరికి అమ్ముతున్నాడు, రోహిత్ రెడ్డి లాంటి ఇంకా ఎంతమంది అతని కస్టమర్స్గా ఉన్నారు అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సెల్ ఫోన్ ఇప్పటికే సీజ్ చేసిన అధికారులు అందులోని డేటాని విశ్లేషిస్తున్నారు. గత వారం మొయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీకి అభిషేక్ సింగే సప్లయర్. హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర అభిషేక్ సింగ్ రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్కి డ్రగ్స్ ఇచ్చి పంపించాడు. ఇలా ఒక్కసారి కాదు, సుమారు 24 సార్లు రోహిత్కి అభిషేక్ సింగ్ డ్రగ్స్ పంపించినట్టుగా అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఒకరైన కౌశిక్ రవి ఇచ్చిన సమాచారంతో 4 బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు అభిషేక్ని పట్టుకున్న సిట్ ఫోన్ డేటా బయటికి వస్తే కీలక విషయాలు బయటకు వస్తాయంటోంది. మరిన్ని పొలిటికల్ లింక్స్ బయటికి వచ్చే అవకాశం కూడా ఉందంటోంది. సో ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో అభిషేక్ సింగే కీలకంగా మారాడు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిన ఫామ్ హౌస్ ని రెవెన్యూ శాఖ అధికారులు సీజ్ చేశారు. డ్రగ్స్ పార్టీ జరిగిన స్విమ్మింగ్ పూల్ పక్కన సిట్టింగ్ ఏరియాని ఏ ఒక్క క్లూ కూడా మిస్ అవ్వకుండా పట్టాలతో కప్పేశారు. చుట్టుపక్కల గార్డెన్లో కూడా కొన్ని మెడిసిన్స్ దొరకడంతో అక్కడ కూడా మొత్తం కప్పేశారు. ఫామ్ హౌస్ లో ఉన్న 3 కార్లను సీజ్ చేశారు. ఈ వెహికల్స్ ఎవరివి, ఎవరి పేరుతో రిజిస్టర్ అయ్యాయి అన్న దానిపై ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి జ్యోతి మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, 2 విషయాలు. ఒకటి, అభిషేక్ సింగ్ కి సంబంధించి అతన్ని విచారిస్తుంటే అధికారులకు ఎలాంటి కీలకమైన సమాచారం దొరుకుతుంది. మరొక వైపు ఫామ్ హౌస్ లో ఏమన్నా క్లూస్ లభిస్తూ ఉన్నాయా, అందులో కీలకమైన సమాచారం ఏమన్నా దొరికిందా ఇప్పటివరకు? తీవ్ర సంచలనం సృష్టించినటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. అయితే ఎవరైతే 7గురిని విచారించిన తర్వాత అందులో కౌశిక్ రవి ఇచ్చినటువంటి సమాచారం మేరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నటువంటి అభిషేక్ సింగ్ని మాత్రం పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతన్ని విచారిస్తున్నారు. ప్రధానంగా అతను ఇప్పటివరకు ఒక 24 సార్లు కూడా డ్రగ్స్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలలో అతను సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికీ రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఆ ఫామ్ హౌస్ని సీజ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధారాలను మాత్రం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఆ పార్టీకి అటెండ్ అయినటువంటి కొంతమంది కార్లు కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ కార్లకు సంబంధించిన అసలు ఎవరి పేర్ల మీద ఆ కార్ల రిజిస్ట్రేషన్ ఉందనే దానికి సంబంధించి ప్రస్తుతం మాత్రం అధికారులు ఆ దిశగా విచారణ చేస్తూ ఉన్నారు. ఇకపోతే అభిషేక్ సంబంధించి మాత్రం అతనికి సంబంధించినటువంటి మొబైల్ డేటా ఆధారంగా కూడా కొంత కీలక సమాచారాన్ని రాబట్టే దిశగా కూడా ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికి 24 సార్లు అతను ఈ యొక్క డ్రైవర్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి డ్రైవర్ శరత్ చేత ఈ యొక్క పార్టీలోకి కొకైన్ వచ్చింది కాబట్టి ఇన్నిసార్లు ఏ విధంగా అంటే ఎన్ని రకాల పార్టీలు అక్కడ కండక్ట్ చేశారు, అంతేకాకుండా ఆ పార్టీలో అటెండ్ అయ్యేటటువంటి సమయంలో ఎవరెవరు వచ్చారు, అక్కడికి బిజినెస్ పర్సన్స్ ఉన్నారా, మరెవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా ఒకవైపు అభిషేక్ సింగ్ని మాత్రం విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ 3 నిందితులకు సంబంధించినటువంటి కస్టడీకి సంబంధించి ఒకవైపు ఇప్పటికే సోమవారం తీర్పు రాబోతుంది కాబట్టి ఆ తర్వాత కస్టడీకి ఇస్తే కూడా అనేక అంశాలు బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా అభిషేక్ సింగ్ గతంలో కూడా పలుమార్లు ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేశారు కాబట్టి అప్పుడు ఎవరైతే ఈ షరత్తో పాటు ఇంకెవరైనా వ్యక్తులు వెళ్ళి తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు, అంతేకాకుండా ప్రధానంగా కాల్పులు జరపడానికి గల కారణాలు ఏంటి అని తెలియాలంటే ఖచ్చితంగా కూడా ఈ యొక్క 3 ఎవరిని రోహిత్ రెడ్డితో పాటు నమీష్ శర్మ, రితేష్ రెడ్డి 3 విచారిస్తే కస్టడీ తీసుకొని దాని మీద ప్రత్యేకంగా ప్రశ్నలు అడగబోతూ ఉన్నారు. అంతేకాకుండా అభిషేక్ సింగ్ గతంలో కూడా పలుమార్లు ఈ యొక్క డ్రగ్స్ కేసు వచ్చినప్పుడల్లా అతని పేరు కూడా విపరీతంగా వినిపించినటువంటి క్రమంలో ఇప్పుడు రోహిత్ రెడ్డి జరిపేటటువంటి పలు పార్టీలకు సంబంధించి ఫామ్ హౌస్కి ఏ విధంగా డ్రగ్స్ వచ్చి చేరుతూ ఉన్నాయి, అంతేకాకుండా కౌశిక్ రవి మొదటిగా షిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా మొదటి రోజు విచారణలో భాగంగా బయటపడింది. ఆ తర్వాత ఎవరినైతే 7గురిని విచారించిన తర్వాత మొత్తం కూడా అభిషేక్ సింగ్కి సంబంధించినటువంటి పేరును ప్రస్తావించడము, ఆ తర్వాత డ్రైవర్గా ఉన్నటువంటి షరత్ కూడా అభిషేక్ దగ్గర నుంచే ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఈ యొక్క డ్రగ్స్ని నేను తీసుకొని వచ్చానని చెప్పడము. అయితే ఈ అంశాలకు సంబంధించి అంటే ఒకవైపు డ్రగ్స్ వ్యవహారం కావచ్చు, మరొక వైపు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి ఫామ్ హౌస్ అంశం కావచ్చు, మరొక వైపు ఏదైతే అక్కడ కాల్పులు జరిపినటువంటి అంశం కావచ్చు, ఈ 3 మీద ప్రధానంగా సిట్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఒకవైపు అభిషేక్ సింగ్ని ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినటువంటి మూలాలు కావచ్చు, ఇంకా ఎన్నిసార్లు ఇక్కడ పార్టీలు జరిగాయి, ఎక్కడి నుండి తీసుకొచ్చారనే అంశంని ప్రశ్నించబోతూ ఉన్నారు.
అంతేకాకుండా అతని మొబైల్ డేటాను కూడా విశ్లేషిస్తూ ఉన్నారు. ఇంకా మరొక వైపు ఈ యొక్క ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా కాల్పులు జరిపారు కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క అప్పటికి ఎవరైతే రితీష్ రెడ్డితో పాటు రోహిత్ రెడ్డి ఇద్దరూ కూడా నమీష్ శర్మను ఏమున్నా తాము చూసుకుంటామని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కాబట్టి ఏ కారణాల వల్ల వాళ్ళు ఈ యొక్క కాల్పులు జరిపారు ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారిస్తూ ఉన్నారు. ఓవరాల్గా కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో సిట్ విచారణ మాత్రం కొనసాగుతుంది. మూవింగ్ ఫార్వర్డ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు వరుసగా క్యూ కట్టారు. మొన్న పొన్నం ప్రభాకర్ సంప్రదింపుల తర్వాత ఇవాళ మరో 2 మంత్రులు రంగంలోకి దిగారు. శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. పార్టీ మారొద్దని జీవన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని భరోసా కూడా ఇచ్చారు. జీవన్ రెడ్డి పార్టీలోనే ఉంటారని భావిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అలాగే పీసీసీతో పాటు సీఎం సందేశం జీవన్ రెడ్డికి చెప్పామన్నారు శ్రీధర్ బాబు. కాంగ్రెస్లో ఉంటారు వారు, నాయకుడు కాంగ్రెస్లో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం, ఉంటాడు కూడా అని నమ్మకం ఉంది మాకు. మా నాయకత్వం కూడా ప్రత్యేకంగా కూడా మా ద్వారా కానీ ఇప్పుడు మా ఇన్ఛార్జ్ నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, వారి ద్వారా వారికి సంబంధించిన సందేశాన్ని కూడా మేము వారికి తెలియచేయటం జరిగింది. ఈరోజు జీవన్ రెడ్డి నిర్ణయం మార్చుకున్నట్లు చెప్పకుండానే వెళ్లిపోయారు మంత్రులు. ఇప్పటికీ పార్టీని వీడనున్నట్లు తేల్చి చెప్పారు జీవన్ రెడ్డి. ఈ నెల 25 వరకు వేచి చూస్తా అని, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. దీనిపై తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మంత్రులతో చర్చల తర్వాత జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు శాసిస్తే మానవుడు అనుసరిస్తాడంటూ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఇప్పుడు దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ఈరోజు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యారు. అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా సుమారుగా 45 నిమిషాల పాటు కూడా జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉండాలి, మీకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి కూడా మంత్రులు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే అక్కడ జీవన్ రెడ్డి మాత్రము కొంత అసహనంగానే మాట్లాడారు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా నేను పార్టీలో ఇబ్బంది పడుతున్నాను, నాకు సరిగా ప్రాధాన్యత లేదంటూ కూడా మంత్రులకు చెప్పే ప్రయత్నం చేశారు. మంత్రులు బయటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ వీడే పరిస్థితి లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉంటారు, ఇదే విషయాన్ని అధిష్టాన దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు స్పష్టమైతే చేశారు. తర్వాత మంత్రులు వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ కొంతమంది నేతలు అదేవిధంగా కార్యకర్తలతో మాట్లాడారు. మనకి ఇక కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరిగే అవకాశం అయితే లేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఈ కారణంగా ఈ 2-3 రోజుల్లో కీలకమైన పరిణామాలే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే పార్టీ మారుతున్నట్టు కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఇదే విషయాన్ని కూడా ఇటు నేతలు కార్యకర్తలు కూడా చెబుతున్నారు. ఈ నెల 25వ తేదీన జగిత్యాలలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, నేతలు, కార్యకర్తలు అందరూ కూడా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే నేతలు, కార్యకర్తలతో వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. బీఆర్ఎస్ వైపు వెళ్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. కొంతమంది బీజేపీకి వెళ్ళాలని సూచించినప్పటికీ వచ్చేది బీఆర్ఎస్ అధికారంలో ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్కు వెళ్తామని కూడా ఆయన స్పష్టమైతే చేశారు. రేపు మాత్రం కీలకమైన పరిణామాలే జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ వచ్చినప్పటికీ ఆయన పెద్ద హ్యాపీగా లేడు. ఎందుకంటే తనకు ఇప్పటికీ అధిష్టానము పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఎవరైతే ఫిరాయింపులు చేశారో వారిపైన చర్యలు తీసుకుని ఒక డిమాండ్ చేస్తున్నారు, కానీ అవి సాధ్యం కాకపోవచ్చు. మొత్తానికైతే జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. మరి చూడాలి ఈ 2 రోజుల్లో ఎవరైనా ముఖ్య నేతలు మళ్ళీ మాట్లాడితే అధిష్టానం జోక్యం చేసుకుంటే అతని నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తారా, వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంపత్. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ఇకపై కల్తీకి చెక్. అందుబాటులోకి హైటెక్ ఫుడ్ ల్యాబ్. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలతో పాటు అందులో వినియోగించే ముడి సరుకులు పరీక్షించేందుకు ఏకంగా ఆలయంలోనే అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ హైటెక్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ల్యాబ్ లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను పరిశీలించారు. ల్యాబ్ లోని పరికరాల పనితీరును అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
ఏపీ ప్రభుత్వం 2024లో FSSAIతో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా టీటీడీ స్థలం ఇవ్వగా కేంద్రం నిధులు సమకూర్చింది. దీంతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుడ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసింది. ఇక తిరుమల ఫుడ్ ల్యాబ్ ప్రత్యేకతలేంటి, ఏ పదార్థాలను టెస్ట్ చేస్తారు అనే అంశాలను ఒకసారి చూద్దాం. లడ్డు, ఇతర అన్నప్రసాదాల నాణ్యత, స్వచ్ఛత పరీక్షిస్తారు. ఈ ల్యాబ్లో ఫుడ్ పరీక్షించేందుకు సుమారు 50కి పైగా అత్యాధునిక పరికరాలున్నాయి. ప్రసాదాలు, వాటికి వినియోగించే ముడి సరుకులను కూడా టెస్ట్ చేస్తారు. పురుగుల మందుల అవశేషాలు, భారలోహాలు, క్రిమికీటకాల నమూనాలను పరీక్షిస్తారు. వాసన, రుచిలో తేడాలను గుర్తించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఈనోస్, ఈటంగ్ మెషిన్లు కూడా త్వరలో ఫ్రాన్స్ నుంచి రానున్నాయి. దేశంలోనే ఒక ఆలయంలో ఏర్పాటైన తొలి హైటెక్ ఫుడ్ ల్యాబ్గా తిరుమల ల్యాబ్ రికార్డులకు ఎక్కింది. ప్రతి నెల 1000 నుంచి 1500 నమూనాలను పరీక్షించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. తిరుమలలో భక్తులకు సురక్షితమైన నీరు, ఆహారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ ఫుడ్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డు వ్యవహారం ఇటీవల తీవ్ర దుమారం రేపింది. రాజకీయంగానూ రచ్చ జరిగింది. దీంతో తిరుమల లడ్డు ఇష్యూ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చాయి. ఇకపై తిరుమలలో కల్తీ అనే మాటే వినిపించకుండా ప్రతిదీ టెస్ట్ చేసేలా చర్యలు చేపట్టారు. ఈ అత్యాధునిక ల్యాబ్ గురించి మా ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు, తిరుమలలో ఇక లడ్డు కావచ్చు, అన్నప్రసాదాలు కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతిదీ కూడా ఈ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాతే భక్తులకు అందిస్తారా, లేదంటే అనుమానం వస్తేనే ఇలా టెస్ట్ చేస్తారా? ఈ ల్యాబ్ ఇక మీదట ఎలాంటి సేవలు అందించబోతోంది తిరుమలలో? ఖచ్చితంగా పూర్తిగా టీటీడీ కల్తీకి చెక్ చెప్పే ప్రయత్నంలో భాగంగానే అత్యాధునిక పరికరాలతో కూడినటువంటి దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక ల్యాబ్ని అయితే టీటీడీ ఏర్పాటు చేసుకుంది. పూర్తిగా గతంలో జరిగిన పొరపాట్లకు భిన్నంగా ఈసారి అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా నీరు కానీ, ఆహారం కానీ స్వచ్ఛమైంది మాత్రమే భక్తులకు అందజేయాలన్న ఉద్దేశంతోనే టీటీడీ ప్రయత్నం చేస్తుంది. 1981లోనే ఫుడ్ అండ్ వాటర్ ల్యాబొరేటరీని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 1988లో దాన్ని అప్గ్రేడ్ చేస్తూనే, అంటే 1988 తర్వాత మరింత అంటే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించే ల్యాబ్గా కూడా రూపొందించింది. ఆ తర్వాత 2014-18కి వచ్చేపాటికి NABL ద్వారా అక్రిడేషన్ పొందింది. పూర్తిగా అప్గ్రేడ్ అయినటువంటి ల్యాబు 2024 అంటే లడ్డూకు సంబంధించిన వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత NDDB సహకారంతో ఆధునీకరించింది. ఇప్పుడు అది FSSAI ద్వారా పూర్తిగా ఆ స్టాండర్డ్స్తోనే కొత్త ల్యాబ్ అందుబాటులోకి వచ్చింది. దాదాపుగా 20 నుంచి 25 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాబు కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సహాయం చేసింది. మరోవైపు పూర్తిగా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగానే ఈ ల్యాబ్ అయితే ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగానే అత్యాధునిక టెక్నాలజీకి ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారిపోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే తిరుమల అందుకు ముందడుగు వేసింది. దేశంలో ఎక్కడ ఏ ఆలయంలో లేనటువంటి ఒక ఆధునికమైనటువంటి సాంకేతికత పరిజ్ఞానం ఇక్కడ అందుబాటులోకి వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఖచ్చితంగా భక్తులకు అందే ప్రతి సౌకర్యంలో కూడా టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటు వాటర్ అండ్ ఫుడ్ ఈ రెండు కూడా చాలా కీలకం. కాబట్టి ఏ ఆహార పదార్థానైనా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అలాంటిది ఏదీ లేకుండానే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. ఇప్పటికే 2 అంతస్తుల భవనం ఇది. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. ఇందులో బ్యాక్టీరియాను గుర్తించే ఒక క్లీన్ రూమ్ కూడా ఉండబోతుంది. అందులో చాలా సూక్ష్మంగానే ప్రతి పదార్థాన్ని కూడా పరిశీలించే అవకాశం అయితే ఉంది. 1000 నుంచి 1500 శాంపుల్స్ని ప్రతి నెల చూసేందుకు వీలుగానే ఇక్కడ నిపుణులు పనిచేస్తూ ఉంటారు. నిత్యం అంటే తిరుమలకు వచ్చే ప్రతి ముడి సరుకును తనిఖీ చేసిన తర్వాత వినియోగిస్తారు. కాబట్టి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకే టీటీడీ ఈ రకమైన చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి కూడా పూర్తిగా ఎవరైతే టీటీడీ యాజమాన్యాన్ని అభినందించాడో ఇలాంటి టెక్నాలజీని తీసుకురావడం ద్వారా తిరుమల అన్ని ఆలయాలకు ఆదర్శంగా రోల్ మోడల్గా నిలవాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ప్రశంసించిన విధంలో ఖచ్చితంగా గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా ఉండే విధంగానే వాటర్ అండ్ ఫుడ్ ల్యాబొరేటరీ అందుబాటులోకి వచ్చింది. ఇది పూర్తిగా మంచి స్టాండర్డ్స్తోనే, అంటే అత్యాధునికమైన పరిజ్ఞానంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి వస్తువును పరీక్షించే విధంగానే ఆ తర్వాత భక్తులకు చేరే విధంగానే టీటీడీ ప్రయత్నం చేస్తోంది. రైట్ రాజు. ఇక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం గుర్తుందా? మర్చిపోయారేమోనన్న డౌట్తో హర్షవీణ ఇవాళ మరో వీడియో విడుదల చేశారు. అందులో ఏముందో ఈ బ్రేకింగ్స్ లో చూద్దాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి జనసేన క్లీన్ చిట్ ఇచ్చిందా?
జనసేన పార్టీ పెద్దల్ని ప్రశ్నిస్తున్నారు హర్షవీణ. పార్టీ వ్యవహారాల్లో శ్రీధర్ పాల్గొంటున్నారని ఆరోపించారు వీణ. ఒకవేళ క్లీన్ చిట్ ఇస్తే తనకి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంతకీ జనసేన కమిటీ విచారణలో ఏం తేలిందో చెప్పాలన్నారు వీణ. జనసేన తనకి ఎలాంటి న్యాయం చేస్తోందో కూడా చెప్పాలని పట్టుబట్టారు. ఈ క్వశ్చన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. సార్, మీరు ఇంటర్నల్గా ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చారా శ్రీధర్కి? అంత బహిరంగంగా జనసేన కండువా వేసుకున్నాడు అంటే ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి మీరు క్లియరెన్స్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారా ఇంటర్నల్గా? ఒకవేళ అలాంటి రిపోర్ట్ ఏమన్నా ఇస్తే నాకు కూడా తెలియజేయండి దయచేసి. ఎందుకంటే అతని పార్టీ కండువా వేసుకోవడం ఈజ్ అన్ అఫెన్స్ అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాకపోతే మీరు ఇంటర్నల్గా ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిండుంటే ప్లీజ్ మాకు పబ్లిక్కి కూడా తెలియజేయండి. ఎందుకంటే ఐఎమ్ ద వన్ హూ సఫర్డ్ బై హిమ్. కాబట్టి నాకు తెలిసి నాకు ఆ రైట్ ఉందనేసి నేను అనుకుంటున్నాను, అందుకే అడుగుతున్నాను. లేదు, మీరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వకుండానే తను మీ కండువా వేసుకున్నాడు, మీ పార్టీ కండువా వేసుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ క్లియరింగ్ యూ దట్ ఇప్పటిదాకా శ్రీధర్ దృష్టిలో నాకు మాత్రమే లెక్కలేదనుకున్నాను. ఇక నుంచి నేను అనుకోవాల్సి వస్తుంది శ్రీధర్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కూడా లెక్కలేదు అనేసి. శ్రీధర్ పవన్ కళ్యాణ్ని కూడా వ్యతిరేకిస్తున్నాడు అనేసి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా వ్యతిరేకించి పార్టీ కండువా వేసుకున్నాడు, ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు అనేసి. అంటే దీని ఉద్దేశం కమిటీకి వాల్యూ లేదా, పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ లేదా, అసలు జనసేన పార్టీకి వాల్యూ లేదా? ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఇంకా అరవ శ్రీధర్ పార్టీలో యాక్టివ్ గానే ఉన్నారా? ఆయనపై పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అరవ శ్రీధర్ మీద అభాండాలు వచ్చినాయో, ఏదైతే హర్షవీణ తన లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలు చేసిందో ఆ రోజు నుంచి అరవ శ్రీధర్ ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. అది కూడా ఏదైతే జనసేనకు సంబంధించిన విచారణ కమిటీ ఫిబ్రవరి 3వ తారీఖు వచ్చిందో ఆ రోజు ఒక్కరోజే మీడియా ముందు ఫేస్ చేసి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అవన్నీ కూడా సమర్పించానని చెప్పేసి మళ్ళీ మీడియా ముందుకు రాలేదు, ఇంతవరకు బయటకు కూడా రాలేదు. అయితే ఏదైతే ఉగాదికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందో ఆ జాబ్ క్యాలెండర్కు సంబంధించి సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోలకు పాలాభిషేకం చేసే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని జనసేన కండువాను భుజాన వేసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పేసి ఇప్పుడు హర్షవీణ చేస్తున్న అభియోగం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా హర్షవీణ అభియోగంలో కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే ఏదైతే అరవ శ్రీధర్కు సంబంధించి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారో ఆ ఆదేశాలను ఎమ్మెల్యే బేఖాతరు చేశారు. అవి కాదని చెప్పేసి డైరెక్ట్గా ఏదైతే జనసేన పార్టీ తరఫున గెలిచారో ఆ కండువా వేసుకొని పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు అని చెప్పేసి హర్షవీణ ఆరోపణలు చేస్తా ఉన్న నేపథ్యంలో పార్టీ క్లీన్ చిట్ ఇచ్చిందా, ఏదైతే తనను పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనొద్దని చెప్పేసి అన్నారు, తన వ్యక్తిగత విషయాల జోలికి మేము రాము కానీ పార్టీ కార్యకలాపాలకైతే దూరంగా ఉండాలని చెప్పేసి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా తను జనసేన కండువాను భుజాన వేసుకొని తన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడంపై హర్షవీణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉంది, జనసేన పార్టీ అంటే అతను గౌరవం లేదా, లేదా పవన్ కళ్యాణ్ అంటే గౌరవం లేదా, అసలు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఎప్పుడు వస్తుంది బయటికి, నాకు న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పేసి హర్షవీణ అడుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు జనవరి 27వ తారీఖున హర్షవీణ మీడియాను ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖున కమిటీ రైల్వే కోడూరుకు వచ్చి అక్కడ ఉన్న జనసేన నేతలను కార్యకర్తలను విచారణ జరిపింది. అయితే దాదాపు నెల 20 రోజులు కావస్తా ఉన్నా ఇప్పటి వరకు కమిటీలో ఏముంది, అసలు కమిటీ ఏం పొందుపరిచింది, దాని మీద ఎటువంటి విచారణ జరిగిందా లేదా, అతని మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా లేదా అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ కూడా లేకపోవడంతో దట్టు నిన్న జనసేన కండువాను భుజాన వేసుకుని కార్యక్రమంలో పాల్గొనడంతో హర్షవీణ కొంత అభ్యంతరం వ్యక్తం చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తన సూటిగా ప్రశ్నలు అడగడం జరిగింది. ఓవరాల్గా అసలు ఎందుకు కమిటీ ఏం తేల్చింది, నాకు న్యాయం జరిగిద్దా లేదా అనే దానిపై హర్షవీణ తను మరోసారి చాలా రోజుల తర్వాత వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మధురలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పశువుల స్మగ్లర్స్ అడ్డుకోవడానికి ప్రయత్నించిన గోరక్షకుడు పార్సేవాలా బాబా అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఘర్షణలు చెలరేగాయి. పార్సేవాలా బాబాను వెనక నుండి లారీతో ఢీకొట్టి చంపేశారని స్థానికులు ఆందోళన చేశారు. హైవేపై బైఠాయించారు, పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యారు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు.
సంఘటన స్థలానికి భారీగా పోలీస్ బలగాలను తరలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినప్పటికీ స్థానికులు వినలేదు. ఫార్సేవాలా బాబా అలియాస్ చంద్రశేఖర్ తన్ను తాను దేశంలో నంబర్ 1 గోరక్షక్గా చెప్పుకుంటారు. యూపీలోని బ్రజ్ ప్రాంతంలో ఆయనకు వేలాది మంది అనుచరులు ఉన్నారు. గోవులను తరలిస్తున్న లారీని ఆయన అడ్డుకున్న సమయంలో ఆయన్ను వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొట్టడంతో చనిపోయారు. ఇది యాక్సిడెంట్ అని యూపీ పోలీసులు చెప్తున్నారు. మధురలో తాజా పరిస్థితిపై యూపీ సీఎం యోగి అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అయితే మధురలో ఈద్ వేళ అల్లర్లకు కుట్ర జరిగినట్టు యూపీ పోలీసులు అనుమానిస్తున్నారు. గోరక్షకుడిని హత్య చేసినట్టు కావాలనే పుకార్లు వ్యాపింపచేశారని అనుమానాలు వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు మధ్య ఫార్సేవాలా బాబా అంత్యక్రియలు ముగిసే ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇది కావాలని కుట్రపూరితంగా జరిగినదా లేకపోతే పాత కక్షలా? అసలు ఏం జరిగింది? నిజంగానే పోలీసులు చెప్తున్నట్టు ఉత్తరప్రదేశ్లో అత్యంత ఫేమస్ గోరక్షకుడుగా చెప్పుకునే ఫార్సేవాలా బాబా అలియాస్ చంద్రశేఖర్ మృతి ఈరోజు ఉద్రిక్తకర పరిస్థితులకు దారితీసింది. ఈరోజు ఉదయం 3:30-4 గంటల సమయంలో తెల్లవారుజామున ఒక ట్రక్కులో గోవుల్ని తరలిస్తున్నారన్న సమాచారంతో ఫార్సేవాలా బాబా అలియాస్ చంద్రశేఖర్ ఆ ట్రక్కుని వెంబడించాడు. ఈ సమయంలో పొగమంచు ఎక్కువగా ఉండడంతో వెనక నుంచి వచ్చిన ఇటు మరొక లారీ అతన్ని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అయితే కావాలనే కుట్ర పన్ని అతన్ని హత్యాయత్నం చేశారు. దీనిపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా అతని మృతదేహాన్ని రోడ్డుపై నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన ముఖ్యంగా సుమారు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడం, అలాగే అక్కడ గోరక్షకుడిని చంపారన్న ఉద్దేశంలో భాగంగా ఆ వాహనాలపైకి రాళ్లు రువ్వడంతో కొంత హింసాత్మక వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జ్ అలాగే టియర్ గ్యాస్ ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. పోలీసులు చెప్తున్న దానికి ప్రకారం ముఖ్యంగా ఎవరైతే చంద్రశేఖర్ అలియాస్ బాబా ముఖ్యంగా ఈ ట్రక్కును వెంబడించారో ఆ ట్రక్కులో కిరాణా సామాన్ ఉన్నాయి. అలాగే మరొక ట్రక్కులో ఏదైతే ట్రక్ ఢీకొందో రాజస్థాన్ నెంబర్ ప్లేట్ ఉన్న ట్రక్, అందులో ఐరన్ వైర్స్ ఉన్నాయి. సో ఎక్కడ కూడా గోవుల్ని తరలిస్తున్నారన్న అంశం లేదు. ముఖ్యంగా అటువంటి ఘటన చోటు చేసుకోలేదు. గోరక్షకుడు చనిపోయాడన్న ఉద్దేశంతో ఈరోజు రంజాన్ ఈద్ కావడంతో కొంత హింసాత్మక ఘటనలకు పాల్పడే దిశగా కుట్ర జరిగింది అన్న కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. యూపీ సీఎం కూడా ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకుని బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే సీసీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ ఉన్న స్థానికుల స్టేట్మెంట్స్ ఆధారంగా కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రైట్ గోపి.